బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాంకర్ స్వేచ్ఛ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే పూర్ణచందర్ పైన పోక్సో కేసు ఫైల్ చేశారు పోలీసులు. స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అతనిపైన పోక్సో కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పూర్ణచందర్పై పోక్సో కేసు నమోదైంది. చిక్కడపల్లి పిఎస్లో పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఇంటికి వచ్చి అసభ్యకరంగా పూర్ణచందర్ ప్రవర్తించేవాడని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది స్వేచ్ఛ కూతురు. అయితే పూర్ణచందర్ ప్రవర్తన గురించి తాతతో షేర్ చేసుకుంది స్వేచ్ఛ కూతురు. స్వేచ్ఛ కూతురుతో పూర్ణచందర్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడంటూ కూడా స్వేచ్ఛ తండ్రి చెప్పుకొచ్చారు. అయితే దీంతో అతని పైన BNS 69, BNS 108 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ కూడా పూర్ణచందర్పై కంప్లైంట్ చేశారు స్వేచ్ఛ తల్లి. దీనిపైన ప్రజెంట్ ఇప్పటికే వివరణ ఇస్తూ పూర్ణచందర్ కూడా ఒక లెటర్ని రిలీజ్ చేశారు. అయితే చిక్కడపల్లి పిఎస్లో లాయర్ సమక్షంలో పూర్ణచందర్ లొంగిపోయారు. అయితే స్వేచ్ఛ ఆత్మహత్యతో పాటు పోక్సో కేసుకు సంబంధించి కూడా ప్రజెంట్ కొన్ని సెక్షన్ల కింద పూర్ణచందర్పై కేసు నమోదైంది. అయితే అతి త్వరలో పూర్ణచందర్ను పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు. సో అయితే ఇదే నేపథ్యంలో స్వేచ్ఛ కూతురు కూడా మాట్లాడారు. దానికి సంబంధించి కూడా నన్ను ఎప్పుడు వేధించేవాడు అంటూ కూడా తను చెప్పడం, ఆ తర్వాత తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆ పాప అంటే స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రజెంట్ పోలీసులు పూర్ణచందర్ పైన పోక్సో కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే జర్నలిస్ట్ స్వేచ్ఛ కూతురు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. పాపని నేను ఎంతో ప్రేమగా చూశాను, ఒక తండ్రి స్థానాన్ని ఇచ్చాను అని చెప్తున్నాడు. మీకు పూర్ణచందర్ ఎప్పటి నుంచి పరిచయం? 4 years నుంచి తెలుసు నాకు. అసలు అమ్మ ముందర చాలా యాక్టింగ్ చేసేవాడు, నేను అంటే చాలా ఇష్టం అని అది ఇది అనుకుంటూ అనేవాడు. కానీ అసలు చాలా అంటారు మిస్బిహేవియర్ ఉండే నాతోని. ఎప్పుడైనా అమ్మతో చెప్పే ప్రయత్నం చేసావా? ఎవరితో చెప్పేదానివి ఈ విషయాలన్నీ? నేను అమ్మకి చెప్తే అమ్మ నమ్మలేదు అసలు. ఏం కాదు, ఫాదర్ అయినా కానీ క్లోజ్గానే ఉంటారు కదా, ఫాదర్ అనుకో అని అన్నది అమ్మ. అసలు అమ్మ నమ్మలేదు ఫస్ట్. పూర్ణచందర్ పోలీసుల అదుపులో ఉన్నాడు, పాప నా కూతురు అని తను చెప్తున్నాడు, నువ్వేమో తను మిస్బిహేవ్ చేశాడు అని చెప్తా. ఫైనల్లీ తనకి ఏం చెప్తావు మీడియం? వాడిని సేవ్ చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాడు. మేమైతే అమ్మ ముందర చాలా అంటారు ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు, నేను నార్మల్గానే ఉంటా అంటే వచ్చిండు పోతుండు, సరే ఇంకా అమ్మ హ్యాపీగా ఉంది కదా సరే అని నేనున్నా. కానీ వాడిని సేవ్ చేసుకోవడానికి వాడు చెప్పిండు. కానీ రియాలిటీలో మేము ఇద్దరం ఎనిమీస్ లాగా ఉంటాం. అది అమ్మకు అర్థం కాదు. మాకు ఎట్లా అంటే కాంపిటీషన్ లాగా ఉంటుంది అమ్మతో మాట్లాడడానికి. ఒకవేళ నేను బయట నుంచి స్కూల్ నుంచి వస్తే వాడు హాల్లో కూర్చొని అమ్మ బెడ్రూమ్లో కూర్చొని ఉంటే నేను బెడ్రూమ్లో అంటారు ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఉరుక్కుంటే వెళ్ళి అమ్మ దగ్గర కూర్చుంటాడు, నేను వెళ్ళకుండా అమ్మ దగ్గరికి. ఇట్లా చాలాసార్లు రిపీట్ అయింది. నన్ను అమ్మని అసలు కాంపిటీషన్ లాగా ఉంటుంది మా ఇద్దరికి. అమ్మతో మాట్లాడము, అమ్మ పక్కన కూర్చోవడము, చాలా ఇట్లా కాంపిటీషన్ లాగా ఎనిమీస్ లాగా ఉండేటోళ్ళం. ఎస్, అయితే నన్ను వేధించేవాడు, మా అమ్మతో మాట్లాడాలి అన్న కూడా నేను మాట్లాడక ముందే తానే వెళ్ళి అమ్మతో కూర్చొని మాట్లాడేవాడు, నన్ను మాట్లాడినిచ్చేవాడు కాదు అంటూ కూడా స్వేచ్ఛ కూతురు కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పుడప్పుడు నన్ను వేధించేవాడు, కానీ అమ్మ ముందర నటించేవాడు. అయితే నేను చెప్పినా కూడా స్వేచ్ఛ కూతురు తన తల్లితో చెప్పుకున్నా కూడా మొదట్లో అమ్మ నమ్మలేదు. ఏం కాదు, ఫాదర్ అనుకో, ఫాదర్తో ఉన్నప్పుడు క్లోజ్గానే ఉంటాం కదా, తండ్రితో ఉన్నట్లు తండ్రి అని అనుకో, తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి అనుకో అంటూ కూడా అమ్మ నచ్చచెప్పే ప్రయత్నం చేసిందంటూ కూడా స్వేచ్ఛ కూతురు మాట్లాడడం జరిగింది. కానీ తాను నన్ను వేధించాడంటూ కూడా స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రజెంట్ చిక్కడపల్లి పోలీసులు పూర్ణచందర్ పైన పోక్సో కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద అతనిపైన కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే స్వేచ్ఛ తండ్రి కూడా ఇదే మాట అంటున్నారు. తన మనవరాల్ని కూడా పూర్ణచందర్ వేధించేవాడంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఈ ఆత్మహత్య, తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పూర్ణచందరే ప్రేరేపించారంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా చేశారు. సో ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు కూడా BNS 68 అదేవిధంగా మరికొన్ని సెక్షన్ల కింద పూర్ణచందర్ పైన కేసు అయితే ఫైల్ చేశారు. అయితే త్వరలో అతన్ని కోర్టు ముందర హాజరుపరిచే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే నిన్న రాత్రి
పూర్ణచందర్ ఒక లేఖ రిలీజ్ చేసిన తర్వాత తన లాయర్ సమక్షంలో చిక్కడపల్లి పోలీసులు కూడా వెళ్ళి లొంగిపోయిన పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద అయితే యాంకర్ స్వేచ్ఛకి సంబంధించి వాళ్ళ నాన్న కూడా మాట్లాడారు. అయితే ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. పాపను నేను నా కూతురులాగా చూసుకుంటున్నాను అనేది కూడా అవాస్తవము. పాపను వాడు ఎన్ని బాధలు పెడుతున్నాడు అనేది కూడా ఏంటంటే పాప ఏడ్చుకొని చెప్పుకుంటే మేము బాధపడి మా బిడ్డ కూడా చెప్పినాం. వాడు చాలా దుర్మార్గుడు, వాడు స్త్రీలోలుడు, వాడికి నచ్చిన స్త్రీని అనుభవించాలని చూస్తాడు వాడు. అట్లా వాడు మా పాప జీవితంలోకి ఎంటర్ కావడం కాదు, మా పాప జీవితం కంటే ముందు వాడు ఎంతోమంది అమ్మాయిలను వాడు కల్చరల్ ప్రోగ్రామ్ వాడు ఇన్ఛార్జిగా ఉంటూ న్యూస్లో పాటలు పాడడానికి వచ్చిన వీడియోలకు వచ్చిన అమ్మాయిలతో ఏంటంటే వాడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. మా పాపను కూడా వాడు ఏది మ్యాచ్యూర్ అయిన తర్వాత ఏంటంటే వాడి ప్రవర్తన బాగా లేకుండా ఉంటే పాప చెప్పుకొని ఏడ్చింది. మాకు చెప్పుకొని ఏడిస్తే మేము చాలా బాధపడుతూ ఏంటంటే వీడు ఏ సందర్భంలో ఏమన్నా పాపను కూడా ఏమన్నా చేస్తాడేమో అనేది కూడా మేము భయాందోళనతోనే ఉన్నాము. పాప కూడా ఏంటంటే తల్లికి చెప్తలేదు. తల్లి నా తల్లి ఆమె అది అమ్మ అంటే పడిచేస్తుంది. అటువంటి పాప అది మాతో షేర్ చేసుకుంటూ ఉన్నది కానీ తల్లితో చెప్తలేదు. తల్లితో చెప్తే తల్లి ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి చెప్పలేదు. ఇక కొంతకాలం తర్వాత లేదమ్మా నువ్వు అమ్మకు చెప్పేసుకో, అమ్మకు చెప్పుకుంటేనే బాగుంటుంది, చెప్పకుండా దాచి ఉంచడము మంచిది కాదమ్మా అంటే తల్లితో కూడా ఏదంటే అబ్బా ఇట్లా ప్రవర్తిస్తున్నాడు వీడు అని చెప్పితే ఏంటంటే తల్లి సరేనమ్మా నేను కనుక్కుంటాను, నేను చూస్తా అని చెప్పి మళ్ళీ వాడితో మాట్లాడిన తర్వాత వాడు వాళ్ళ పిల్లలతో కూడా అట్లే ఉంటాడట అనేసి చెప్పిండు అమ్మ అని చెప్పేసి ఈమె సర్ది చెప్పిన తర్వాత కూడా నా కూతురు కొంచెం జాగ్రత్త పడడం మొదలుపెట్టింది. స్వేచ్ఛ తండ్రి కూడా మాట్లాడారు. అయితే తన మనవరాలతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు అంటూ కూడా స్వేచ్ఛ తండ్రి కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాడు పాపని ఎప్పుడు కూతురునే కాదు తన మనవరాల్ని కూడా ఎప్పుడు ఏం చేస్తాడో అనే భయంతో మేము బతికే వాళ్ళం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ అయితే స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అదేవిధంగా స్వేచ్ఛ తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు పోక్సో కేసు కూడా ఫైల్ చేశారు. అయితే ఫర్దర్గా నిన్న రాత్రి కూడా పూర్ణచందర్ చిక్కడపల్లి పిఎస్లో తన లాయర్ సమక్షం కూడా లొంగిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇవాళ రేపు కూడా కోర్టు ముందర హాజరుపరుస్తారు పోలీసులు. ఆ తర్వాత కోర్టు కస్టడీకి ఇస్తుందా లేక పూర్ణచందర్కి బెయిల్ వస్తుందా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠం రేపుతోంది. సో ప్రజెంట్ అయితే యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రోజుకు ఒక కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది. యాంకర్ స్వేచ్ఛ చనిపోయిన తర్వాత దానికి కారణం పూర్ణచంద్ర అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే దానికి కారణం నేను కాదు, నేను ఎప్పుడూ స్వేచ్ఛ మరణాన్ని కోరుకోలేదంటూ కూడా పూర్ణచందర్ ఒక లేఖని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ లేఖలో ఎప్పుడు కూడా స్వేచ్ఛ తల్లిదండ్రులు స్వేచ్ఛను కూతురులా చూడలేదు, 6 నెలల పాపగా ఉన్నప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటూ కూడా పూర్ణచందర్ స్వేచ్ఛ తల్లిదండ్రులపైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు. స్వేచ్ఛ కూతుర్ని కూడా నేను ఎంతో మంచిగా చూసుకున్నాను, నా కన్న కూతురులా చూసుకున్నాను, ఏదో ఫంక్షన్స్ కూడా చేశానంటూ కూడా ఆ లెటర్లో పూర్ణచందర్ రాయడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే స్వేచ్ఛ వాళ్ళ తండ్రి అదేవిధంగా స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రజెంట్ పూర్ణచందర్ పైన పోక్సో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పుడు ఏకంగా పూర్ణచందర్ పైన పోక్సో యాక్ట్ కింద కూడా కేసు ఫైల్ అయింది. సో అతనిని కోర్టులో హాజరుపరచబోతున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుంది? అతనికి రిమాండ్ విధించబోతుందా లేక బెయిల్ అనేది వస్తుందా? మొత్తాన్ని మీద ఏం జరుగుతుంది సాగర్? స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మరికొన్ని సంచలన విషయాలు కూడా పూర్ణచందర్ విషయంలో బయటకు వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే స్వేచ్ఛ ఆత్మహత్య అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులు ఏదైతే స్వేచ్ఛ తల్లిదండ్రులతో పాటుగా స్వేచ్ఛ కూతురి స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నారు. అయితే ఈ స్టేట్మెంట్ లోనే కొన్ని కీలక విషయాలు పూర్ణచందర్ కు సంబంధించిన అంశాలు బయటకు వచ్చాయి. తన కూతురిని, ఎందుకంటే చిక్కడపల్లి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ లో స్వేచ్ఛ పెంట్ హౌస్ లో నివాసం ఉంటుంది, శ్రీ నిలయంలో. సో అక్కడికి జనరల్ గా ఆయన వారానికి 2-3 సార్లు వచ్చేవాడు పూర్ణచందర్. సో ఆ సందర్భంలో తనపై ఏదైతే
స్వేచ్ఛ కూతురు పైన కూడా కొంత అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా ఆమె స్టేట్మెంట్ లో చెప్పడం, స్వేచ్ఛ తండ్రి ఏదైతే స్వేచ్ఛ తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా పోలీసులు చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసుకున్న నేపథ్యంలో స్వేచ్ఛ తండ్రి కూడా కొంత అసభ్యంగా ప్రవర్తించేవాడు, ఆయన ప్రవర్తన కూడా బాగా ఉండేది కాదన్న అంశాలు కూడా వారు స్టేట్మెంట్ లో చెప్పిన నేపథ్యంలో కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చిక్కడపల్లి పోలీసులు పూర్ణచందర్ పైన పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కూడా నమ్మించి మోసం చేసినందుకు గాను BNS 69, BNS 108 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు కూతురి స్టేట్మెంట్ స్వేచ్ఛ తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా, ఎందుకంటే ఇంటికి వచ్చిన సందర్భంలో కూడా తన పైన దురుసుగా ప్రవర్తించి కొంత అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా కూతురు పోలీసుల స్టేట్మెంట్ క్లియర్ గా మెన్షన్ చేసిన నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు పోక్సో యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. పూర్ణచందర్ గతంలో కూడా అనేక మహిళలతో ఈ విధంగా వ్యవహరించడం, అనేక మందిని కూడా మోసం చేసినాడన్న అంశాలు కూడా పూర్ణచందర్ ఇటు స్వేచ్ఛ తండ్రి పోలీసుల ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు, అనంతరం స్టేట్మెంట్ లో కూడా పేర్కొన్నారు. అయితే ఇప్పటికే పూర్ణచందర్ నిన్న అర్ధరాత్రి సమయంలో చిక్కడపల్లి పోలీసులకు తన న్యాయవాది ద్వారా పోలీస్ స్టేషన్ కి చిక్కడపల్లి పోలీసులకు ముందుకు వచ్చారు. అనంతరం కూడా పోలీసులు దీనిపైన పూర్తిస్థాయిగా దర్యాప్తును ముమ్మరం చేశారు. పూర్ణచందర్ పైన కూడా అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు నేపథ్యంలోనూ ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వేచ్ఛ కూతురిచ్చిన కీలక స్టేట్మెంట్ ఆధారంగా అయితే పోక్సో కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల విచారణ కూడా పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో పూర్ణచందర్ ని జడ్జి ముందుకు ప్రవేశపెట్టినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. సయ్యద్, అయితే మనం చూసాం నిన్న కొంత ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో పూర్ణచందర్, ఎందుకంటే ఆత్మహత్య మొన్న సాయంత్రం పాప ఏదైతే స్వేచ్ఛ కూతురు స్కూల్ కి వెళ్లి ఇంటికి వచ్చేసరికి తన తల్లి స్వేచ్ఛ విగత జీవిగా పడి ఉండడం, వెంటనే ఆ సందర్భంలో కూడా వెంటనే తన తాతయ్యకు ఫోన్ చేసి స్వేచ్ఛ కూతురు సమాచారం అందించడంతో పాటుగా పూర్ణచందర్ కూడా ఫోన్ చేసి కొంత దుర్భాషలాడుతూ నీ వల్లే మా అమ్మ ఈ రోజు చనిపోయింది, నీ వల్లేరా అంటూ కూడా కొంత ఆమె ఆగ్రహంతో మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు తల్లి కూతుర్లు గడిది నివాసం ఉంటున్న నేపథ్యంలో తమ అన్ని అంశాలు, ఎందుకంటే గతంలో పూర్ణచందర్ ఇంటికి వచ్చిన సందర్భాలు, తమ తల్లికి పూర్ణచందర్ కు మధ్య జరిగినటువంటి విభేదాలన్నీ కూడా స్వేచ్ఛ కూతురు ఆమె స్వయంగా చూసింది, స్వయంగా అబ్జర్వ్ చేసింది. కాబట్టి అన్ని అంశాలు కూడా పోలీసులకు క్లియర్ గా ఆమె చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. 9th క్లాస్ చదువుతున్నటువంటి స్వేచ్ఛ కూతురు గతంలో కూడా ఆయనే పూర్ణచందర్ ఇంటికి వచ్చిన సందర్భంలో కూడా తన పైన కొంత దురుసుగా ప్రవర్తించిన, అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా పోలీసులకు క్లియర్ గా స్టేట్మెంట్ లో మెన్షన్ చేసింది. ఎందుకంటే అనేక సార్లు స్వేచ్ఛ ఇంటికి పూర్ణచందర్ వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం, కీలకంగా వాచ్మెన్ స్టేట్మెంట్ కూడా కీలకంగా పోలీసులు సేకరించారు. సో ఇందులో అనేక మార్లు ఆయన ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన అనంతరం కూడా వాళ్ళిద్దరి మధ్య కొంత గొడవలు జరగడం, ఈ అన్ని అంశాలు కూడా స్వేచ్ఛ కూతురు స్వయంగా చూస్తుంది. ఆమెకు అన్ని అంశాల పైన కూడా కొంత అవగాహన ఉంది. సో 9th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ కావడంతో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆమెకు అవగాహన ఉన్న నేపథ్యంలో పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించిన అంశాలు కూడా ఆమె స్టేట్మెంట్ లో పేర్కొంది. గతంలో కూడా అనేక మార్లు ఈ విషయం పైన కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు స్వేచ్ఛ తాతయ్య కూడా పోలీసుల స్టేట్మెంట్ లో కూడా ఈ అంశాలు చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్లతో పాటుగా ఇటు నమ్మించి మోసం చేసిన సెక్షన్లతో పాటుగా కూతురు స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు. మరికొద్ది సేపట్లో పూర్ణచందర్ ను మాత్రం ఆదివారం కావడంతో జడ్జి నివాసానికి తరలించి జడ్జి ముందు పూర్ణచందర్ ను ప్రవేశపెట్టున్నారు. పోక్సో యాక్ట్ నేపథ్యంలో ఖచ్చితంగా పూర్ణచందర్ రిమాండ్ కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. సయ్యద్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాగర్. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రోజుకు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అయితే ప్రజెంట్ అయితే పూర్ణచందర్ పైన ఏకంగా పోక్సో యాక్ట్ కింద కూడా కేసు ఫైల్ అయింది. స్వేచ్ఛ కూతురిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు అతనిపైన పోక్సో యాక్ట్, అదేవిధంగా BNS 69, BNS 108 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ప్రజెంట్ అయితే స్వేచ్ఛ కూతురిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అతనిపైన ఈ కేసు ఫైల్ అయింది. అండ్ ఆల్సో స్వేచ్ఛ తండ్రి కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నా మనవరాల పైన అసభ్యంగా ప్రవర్తించేవాడు, మనవరాలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు, అండ్ ఆల్సో తన కూతురు చనిపోవడానికి ప్రేరేపించాడు అంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ముందుగా పూర్ణచందర్ కారణంగానే తన కూతురు చనిపోయిందని ఆరోపించిన స్వేచ్ఛ తండ్రి ఇప్పుడు స్వేచ్ఛ కూతురు కూడా బయటకు వచ్చి తను నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు అంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రజెంట్ చిక్కడపల్లి పోలీసులు పూర్ణచందర్ పైన పోక్సో కేసు కింద ఫైల్ చేశారు.